హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్ ఛానల్. మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక ఈ రోజు నుండి ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు జమ అవుతుంది, ఇంకా డబ్బులు పడని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారానే మెసేజ్ రూపంలో కానీ నోటిఫికేషన్ రూపంలో కానీ తెలుసుకుంటారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇక ఇందులో భాగంగా రైతులకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు ఎన్ని ఎకరాల వరకు పూర్తి స్థాయిలో డబ్బులు జమ అయ్యింది అనేది కూడా మనకు రైతులకైతే తెలియట్లేదు అనమాట. ఇక ప్రభుత్వం కూడా ఏం చెబుతుందంటే 10 ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులను అయితే జమ చేశాం. ఇక మిగిలిన ఎకరాల వారికి రోజుకు 10,000 మందికి మాత్రమే డబ్బులు జమ అవుతున్నాయి. కాబట్టి మీకు అందరికీ కూడా డబ్బులు, అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే జమ అవుతుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు అనేసి అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతూ వస్తుంది. ఇక ఇంకా డబ్బులు పడని రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏ కారణం చేత డబ్బులు ఆగిందో తెలుసుకోండి. ఒకవేళ మీ యొక్క బ్యాంక్ ఖాతాకి మీరు ఇంకా ఈకేవైసీ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటే వెంటనే లింక్ చేసుకున్నా కూడా మీకు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయండి. ఇక సంక్రాంతి కనుక రైతులకైతే రైతు బంధు సాయం అయితే అందుతుంది. కాబట్టి రైతులు ఒకసారి ఈరోజు మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని మీకు డబ్బులు వస్తాయో రావో తెలుసుకొని డబ్బులు అయితే తీసుకోండి. ఇది రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.